హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు కొత్తగా మనం చూసుకున్నట్టయితే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ ఎగ్జామ్కి ఆస్పిరెంట్స్ అందరు కూడా సిద్ధమై టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఇప్పుడు. అయితే మరికొన్ని రోజుల్లో డిఎస్సి అని చెప్పేసి వార్తలు రావడం జరిగింది. ఇటీవలే కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం రావడం జరిగింది. అంటే మేము ఒక ఎస్జిటి టీచర్స్గా మీ ముందుకు ఒక యూస్ఫుల్ కంటెంట్ని, అంటే మీకు అవసరమైన కంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేము ఆల్రెడీ ఆ పొజిషన్కి రావడం జరిగింది కాబట్టి ఎంతో కొంత మా అనుభవాన్ని, మా వ్యూహాలను కొన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనతో ఒక ఎస్జిటి టీచర్ ఉండు. ఆయన యొక్క మనోగతాన్ని, ఆయన వ్యూహాన్ని, ఆయన యొక్క అంటే ఏ విధంగా జరిగితే ఈజీగా మనం ఎస్జిటిని క్రాక్ చేయొచ్చు, అంటే మధ్యతరగతి చాలామంది మధ్యతరగతి ఆస్పిరెంట్స్ యొక్క డ్రీమ్ అనేది ఒక టీచర్ జాబ్ పొందడం. కాబట్టి ఆ టీచర్ జాబ్ పొందడానికి మనం సార్తో కొన్ని ప్రశ్నలు అడిగి కావాల్సిన సమాచారం తీసుకొని ఆ సమాచారాన్ని మీకు అనువుగా అందించే ప్రయత్నం చేస్తాం. ముందుగా సార్ పేరు వెంకటేశం. సార్ ఎస్జిటి ఈ ఇటీవలే 2025లో ఎస్జిటి రావడం జరిగింది. అయితే ఇప్పుడు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. అంటే మార్కెట్లో ఏ పుస్తకం చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా? మొదటి ప్రశ్న, డిఎస్సి ఉంటుందా ఉండదా? ఉంటే ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్లో ఉండాలి? మొదటి ప్రశ్న. మీరు దీనికి సంబంధించి కొంచెం సమాచారం ఇవ్వండి సార్. మొదటి ప్రశ్న ఇదే సార్, అంటే డిఎస్సి ఉంటుందా ఉండదా? చాలామందికి అంతు చిక్కని ప్రశ్న, డిఎస్సి ఉంటుందా ఉండదా? ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచి ఏ రకమైన ప్రిపరేషన్ ప్లాన్లో ఉండాలి? అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా అనే విషయం చిత్తుబొత్తు లెక్క అనేది. అసలు ఆ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదని చెప్పి ఎవరం చెప్పలేము. అది ఆ సందిగ్ధంలో ఉన్న ప్రశ్న ఎప్పటికది అంతు చిక్కని ప్రశ్న లెక్కనే మిగిలిపోతుంది. కాకపోతే గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు మేబీ ఒక లాస్ట్ 1-2 ఇయర్స్లో ఉండొచ్చు. అది మాత్రం ఒక 99% డిఎస్సి ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ దిగిపోయే సమయంలో డిఎస్సి ఉంటుంది నేను నమ్ముతున్నా. అది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. కొంతమంది 50% వస్తుందని చెప్తారు, కొంత 50% డిఎస్సి రాదని చెప్తారు. కాకపోతే ఎవరికి ఏం తెలియదు. కాకపోతే అందరికీ మా ఊహాగానాలు మాత్రమే. సార్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్పండి సార్. అంటే ఇప్పటి నుంచి ఆస్పిరెంట్స్ ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగించాలి? సార్ మీరు కేవలం డిఎస్సి గురించే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ఎదురు చూస్తూ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు ఏంటంటే టెట్ ఉంది. టెట్ రాసిన తర్వాత మీరు ఏమన్నా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ని కంటిన్యూ చేసుకుంటా డైలీ ఒక 1-2 అవర్స్ అట్లా 2 అవర్స్ అట్లా చదువుతుండండి. డిఎస్సి పడ్డాక ఎట్లాగో ఒక 5 మంత్స్ టైం కానీ ఒక 3 మంత్స్ టైం మాత్రం మ్యాక్సిమం టైం ఇస్తాడు. మీరు అట్లా ఉండి 3 మంత్స్ పడ్డాక 3 మంత్స్ కంటిన్యూగా చదువుకుంటే బెటరు. కానీ ఇప్పటి నుంచి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మీరు మొత్తం అన్ని పనులు బంద్ చేసుకొని వాడు డిఎస్సి 2 ఇయర్స్ అయ్యేది తెలియదు, 3 ఇయర్స్ అయ్యేది తెలియదు. అన్ని ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మొత్తం అన్ని బంద్ చేసుకొని మాత్రం అదే పనిగా డిఎస్సి చదవకుండి అట్లా అనమాట. అంటే మీరు అనేది ఏంటంటే ఏదైనా, అంటే సార్ చెప్పేది అంటే ఏదైనా పనులలో ఉన్న వాళ్ళు ఆ పనిని కంటిన్యూ చేస్తూనే ప్రిపరేషన్కి సమయం ఇవ్వండి, ఇటు ప్రిపరేషన్ని కూడా కొనసాగించండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా మీ పనులు పక్కకు పెట్టి నోటిఫికేషన్ కోసం గట్టి ప్రిపరేషన్ ప్లాన్తో సన్నద్ధంగా ఉండాలని సార్ చెప్తున్నారు. సార్ అయితే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే సార్, మెటీరియల్ విషయం ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అంటే ఏ మెటీరియల్ చదవాలి? ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల మెటీరియల్స్ వచ్చినాయి. ఇప్పటి నుంచే వాళ్ళు ఏ మెటీరియల్ మీద ఫోకస్ చేసి ఏ మెటీరియల్ని వాళ్ళు చదవాలి ఎక్కువగా ఫోకస్గా? సార్ మెటీరియల్ మాత్రం ఏ మెటీరియల్ కొనకండి. మొత్తం స్కూల్ అక్కడ బుక్సే చదవండి. మెటీరియల్ కావాల్స్తే మనకి ఏంటంటే పర్స్పెక్టివ్ ఒకటి ఎస్&ఎస్ పబ్లికేషన్లో మన జానారెడ్డి సార్ది ఒకటి పర్స్పెక్టివ్ దానికి చదవండి. ఇక కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎట్లయినా 10 అది మామూలుగా మీరు రెగ్యులర్గా దానికి ప్రత్యేకంగా బుక్స్ మాత్రం చదువుకోండి. మీరు మామూలుగా న్యూస్ పేపర్ కానీ షైన్ ఇండియా కానీ ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకొని చదువుతుండండి. మన కరెంట్ అఫైర్స్ ఒకటి, పర్స్పెక్టివ్ ఒకటి, మన ఎస్&ఎస్ అది ఒకటి. మళ్ళీ మెథడ్స్కి ఒక మెటీరియల్ మీరు అకాడమిక్ బుక్స్ చదివాలి ఓపుకుంటే చదవండి. లేకుంటే మెథడ్స్ కూడా వచ్చేసి ఎస్&ఎస్ పబ్లికేషన్ కానీ ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్ తీసుకొని మెథడ్స్ చదవండి. ఎట్లయినా ఇంగ్లీష్ మెథడ్ అనేది మనం ఎంత చదివినా అంతే. అది మనం గెస్ చేసి పెడతాం, లేకుంటే అట్లా పెడతాం. మెథడ్స్ ఓకే. కంటెంట్ మాత్రం స్కూల్ బుక్స్, తెలుగు మొత్తం స్కూల్ బుక్స్ చదవండి. ఇంగ్లీష్ మొత్తం ఏదైనా మీకు గ్రామర్ మెటీరియల్స్ అది తీసుకొని చదవండి. ఇంగ్లీష్ కూడా బుక్స్ చదవండి, స్కూల్ బుక్స్. మ్యాథ్స్ వచ్చేసి కూడా మీరు మంచిగా 7th వరకు 8th వరకు బుక్సే. సైన్స్ వచ్చేటి కూడా బుక్స్ చదవండి, సోషల్ కూడా బుక్సే. మెటీరియల్ మారేది మాత్రం పర్స్పెక్టివ్ ఒకటి, మెథడ్స్కి ఒకటి,
అంతే ఇక కరెంట్ అఫైర్స్ అంటే వచ్చేసి మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఈ పాయింట్ని చాలా ముఖ్యంగా మీరు ఫోకస్గా ఒక ఏమంటారు ఒక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సార్ చెప్పేది ఏంటంటే సార్ కానీ ఎవరు కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏ మెటీరియల్స్ జోలికి వెళ్ళకండి. మార్కెట్లో అనేక రకాల మెటీరియల్స్ జోలికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ స్కూల్ టెక్స్ట్ బుక్స్నే చదవండి అని చెప్తుండు. ఇంకొక విషయం ఏం చెప్పిండు సార్ అంటే పర్స్పెక్టివ్ విషయంలో మాత్రం కొన్ని బిట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఒక ఎస్ఎన్ఎస్ అవైలబుల్ ఉందని చెప్పడం జరిగింది. అంటే మనం రెఫర్ చేసిన ఏదో ఒకటి. అండ్ అట్లనే మ్యాథ్స్ గురించి ఇప్పుడు సార్ చెప్పిండు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే సార్ కూడా మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథ్స్కి సంబంధించి చాలామంది ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక మ్యాథ్స్ అనేది ఒక అభూత కల్పనలాగా ఒక భయంగా కనిపిస్తుంది డిఎస్సి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఎందుకంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ఈ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి యాస్పిరెంట్స్కి ఇచ్చే సలహా. సార్ మ్యాథ్స్ నాన్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేయాలంటే బేసికల్గా థర్డ్ క్లాస్ స్కూల్ బుక్స్ నుంచి స్లోగా స్టెప్ బై స్టెప్ పోతున్న కొద్దీ వాళ్ళకే అర్థమైపోతుంటుంది. మెయిన్ ప్రాక్టీస్ దాన్ని ఎక్కువ చేయాలి. ఇప్పుడు మనకు ఫార్ములా ఉంటుంది ఏది మన మ్, చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంది భుజము ఇంటూ భుజము స్క్వేర్. మన దీర్ఘచతురస్రం వైశాల్యం సూత్రం ఏంది పొడవు ఇంటూ వెడల్పు. ఇవి ఏంటంటే మనము మామూలుగా బట్టి పట్టేస్తుంటాం. అసలు అవి ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ బట్టి పట్టేస్తాం అట్లనే కొన్ని కాన్సెప్ట్ మనకు తెలియదు బట్టి పట్టేస్తాం. ఏదో సార్ చెప్తే బట్టి పట్టేసినాం అది గుర్తుంటుంది కానీ అసలు ఎందుకు వచ్చింది అనేది ఆ సూత్రం ఎందుకు వస్తుంది స్కూల్ బుక్స్ చదివినాం అనుకో ఆ స్కూల్ బుక్స్లో అసలు పొడవు ఇంటి వెడల్పు ఎందుకు వచ్చింది అసలు ఎందుకు అట్లా తీసుకుంటాం అనేది మనకు కాన్సెప్ట్ ఉంటుంది. అది మనం మర్చిపోము, అది గుర్తుంటుంది. అట్లా గుర్తుండేసరికి దాని నుంచి మనం వేరేగా ఇంకొక ప్రాబ్లమ్స్ మార్చి ఇచ్చినా కానీ మనం చేయగలుగుతాం. అది నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోకుండా బట్టి పట్టేస్తే అది ఏం రాదు, గుర్తుంటుంది కానీ మర్చిపోతున్నాం. అంటే ఆ ఒకటే ప్రాబ్లమేటిక్గా లెక్కలిస్తే చేస్తాం కానీ డిఫరెంట్గా మార్చి లెక్కలిస్తే చేయలేమన్నమాట. అందుకే మీరు ఏంటంటే మ్యాథ్స్ బుక్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా థర్డ్ క్లాస్ నుంచి 7th 8th వరకు మొత్తం బుక్స్ ప్రతి పేజీ చదవండి మ్యాథ్స్లో నాన్ మ్యాథ్స్లో. అయితే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీరు దాని నుంచి కొన్ని లెక్కలు డిఫరెంట్ మోడల్ లెక్కలు చేయగలుగుతారు అనమాట. మీరు ఈ ఆస్పిరెంట్స్ ఈ విషయాన్ని కూడా చాలా ఫోకస్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సార్ చెప్పినట్టు సార్ ఏమంటున్నంటే థర్డ్ క్లాస్ నుంచి కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది ఆ సూత్రం. ఇప్పుడు ఒక సూత్రం కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఆ సూత్రం ఎందుకు వచ్చింది అనే దాన్ని ఫోకస్ చేయండి. సూత్రం గుర్తుపెట్టుకున్నాం కింద ప్రాబ్లమ్స్ చేసినాం అనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అట్లాంటి కాన్సెప్ట్లో క్వశ్చన్ పేపర్లు అనేవి లేవు. క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి వ్యక్తి సార్ అన్నట్టు అనేక రకాలుగా మనకు మ్యాథమెటిక్స్లో అనేక రకాలుగా ఎటు దింపి ప్రశ్నల సరళిని మనం గత ఎగ్జామినేషన్లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే చాలా ప్రశ్న కఠిన తీవ్రత కానీ లేదా ఇంకా అడిగే విధానంలో కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ దాంట్లోకి వచ్చేసినాం మనం ఆల్రెడీ. అంటే గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ సార్ ఏం చెప్తున్నంటే ఆ కాన్సెప్ట్ అనేది ఆ థియరీ అనేది ఎందుకు వచ్చింది, ఆ థియరీ ఎలా వచ్చింది అనేది మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరే ఒక సూత్రాన్ని ఫామ్ చేసుకోగలుగుతారు. మనకు ఆగమన నిగమన పద్ధతులు కూడా ఉంటాయి మ్యాథ్స్లో. కాబట్టి సార్ ఏం చెప్తున్నంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీకు కాన్సెప్ట్ రావాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఈ బుక్లో ఏం లేదు అని అనుకోవద్దు. ఇక 3rd 4th 5th 6th ఇలా ఆర్డర్గా థర్డ్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు సార్. సార్ చివరిగా ఒక చిన్న మాట అంటే డిఎస్సి ఆస్పిరెంట్స్కి చివరిగా మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అంటే ఒక ఎస్జిటి ఉద్యోగాన్ని పొందినటువంటి వ్యక్తిగా చివరగా డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటిది? సార్ నేను చెప్పే చివరి సందేశం ఏంటంటే మామూలుగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మొత్తం పనులన్నీ బంద్ చేసుకొని ప్రిపరేషన్ మీద కూర్చోకండి. ఎట్లయినా మీరు చాలా రోజులు ప్రిపేర్ అవుతారు కాబట్టి డైలీ 4 hours డిఎస్సి పడ్డాక ఎట్లా 3 months టైం ఉంటుంది. అప్పుడు 3 months కంటిన్యూ దీనికి కేటాయించి ప్రిపేర్ అయితే చాలా బెటర్. ఇక మామూలుగా ఇప్పుడు 21 20 ఏజ్ ఉంది ఇంకో మేము అట్లనే ప్రిపేర్ అవుతామన్న వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ కండి. అది వేరే దానికి కూడా యూజ్ అవుతుంటుంది. ఆ ప్రిపరేషన్ అట్లే కొనసాగించండి. కానీ పని చేసే వాళ్ళు మాత్రం దాన్ని ఆశలు పెట్టుకోకుండా మీరు వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ కండి. కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక వాడు 3 months టైం ఇస్తారు కదా, 3 months 4 months ఎంతో టైం ఇస్తారు కదా, ఆ టైం మాత్రం పర్ఫెక్ట్ వినియోగించుకోండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఎందుకంటే మళ్ళీ ఒక 3 months టైం ఇచ్చినాక ఫస్ట్ నెల టైం మొత్తం వేస్ట్ చేస్తాం. మళ్ళీ 2 నెలలు మిగిలిన టైం ఉంటుంది. ఆ 2 నెలలు మళ్ళీ టైం మనము యూజ్ చేసుకోలేక మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ చేయాలి, దాన్ని పోస్ట్పోన్ చేయాలి. మాత్రం అట్లా ఒట్లాడుకోకుండా మీరు ముందే వాడు ఎంత టైం ఇస్తాడో ఆ టైం ప్రకారం పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. మళ్ళీ టైం సరిపోకుండా మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని ఆలోచన మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అంతే సార్. రైట్ సార్. చివరగా ఇక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే చివరగా అంటే మీ ప్రిపరేషన్ జర్నీ గురించి చెప్పండి. అంటే మీ ప్రయాణం
మీ ప్రయాణం అనేది ఏ విధంగా సాగింది? ఒక చిన్న మాట మీ ప్రిపరేషన్ జర్నీ నుంచి అంటే మీరు మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. మీరు కలలు కన్న మీ డ్రీమ్ అంటే ప్రతి మధ్య తరగతి అంటే దాదాపు డీఎస్సీ అనేది ఎక్కువ శాతం మధ్య తరగతి విద్యార్థుల యొక్క డ్రీమ్, యాస్పిరెంట్స్ యొక్క డ్రీమ్. కాబట్టి మీ జర్నీ ఎలా సాగింది? సార్ నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? నిజం చెప్పండి. సార్ నా అప్పుడెప్పుడు 2012-14 బ్యాచ్. ఆ డిఎస్సి పడుతుంది అని వేసేది 8 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. లాస్ట్కి ఎట్టకేలకు దేవుడు అంటాడు, నువ్వు జాలిగా నువ్వు డిఎస్సి గురించి వేస్ట్ ఏకని చెప్పి ఒక తన్నుది అంతే జాబ్ వచ్చేసింది నాకు. మీరు అలా చెప్పినప్పటికీ మీ ప్రయాణం మాకు తెలుసు. ఎందుకంటే ఒక సుదూరమైన గమ్యం ఏంటో కనిపించకున్నా మీరు ఆ ప్రయాణంలో అంటే ఒక చిన్న దీపాన్ని పట్టుకొని ఆ చీకట్లో కారు చీకట్లో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆ దీపాన్ని పట్టుకొని పోతుంటే అంటే మీరు అంటుర్రు దేవుడు ఒక విధంగా హెల్ప్ చేసిన సక్సెస్ఫుల్గా. లక్ ఆల్వేస్ ఫేవర్స్ బ్రేవ్. కాబట్టి మీరు బ్రేవ్ ఆ ధైర్యం చేసి కొనసాగించారు ప్రయాణం. కాబట్టి చివరికి లక్ వచ్చింది. మేమిద్దరం మాట్లాడినది ఎస్జిటిలమే. మేమందరం కోరుకునేది కూడా మీ అందరి ప్రయాణాలు కూడా అట్లా గమ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.